Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 617 points down ay 73,503 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 161 పాయింట్స్ డౌన్ ay 22,332 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 508 పాయింట్స్ డౌన్ ay 47,328 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్ ఇవాళ మార్కెట్ చాలా అనూహ్యంగా మూవ్ అయింది బికాస్ థర్స్డే మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత గ్లోబల్ మార్కెట్స్ అన్ని చాలా వోల్టైల్ గా మూవ్ అయ్యాయి. పర్టికులర్ గా యూఎస్ మార్కెట్స్ ని గమనించిన వాళ్ళు థర్స్డే మన మార్కెట్ ఎండ్ అయిన తర్వాత 2 ట్రేడింగ్ సెషన్స్ యూఎస్ మార్కెట్స్ లో కనిపించాయి. పాజిటివ్ 1%, నెగిటివ్ 1%. ఇలా ఇంట్రాడే లోనే పెరగడం పడ్డం ఈ రెండు కూడా డ్యూ టు దేర్ ఎక్స్టర్నల్ డేటా పాయింట్స్, జాబ్స్ డేటా, మార్కెట్ లో వోల్టాలిటీ కనిపించింది. బట్ మన గిఫ్ట్ నిఫ్టీ వరకు వచ్చేసరికి మీన్స్ మన మార్కెట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనే వచ్చేసరికి 200 పాయింట్ల దగ్గరగా కూడా పెరుగుతుంది. ఇంచుమించు 200 పాయింట్స్ గ్యాప్ అప్ ఉంటుంది అనేలా అప్డేట్స్ అయితే కనిపించాయి. కానీ థర్స్డే వీడియోలో మనం అనుకుంది ఇక్కడి నుంచి మార్కెట్ లో జాగ్రత్త, నెక్స్ట్ బిగ్ ఫాల్ ఉండొచ్చు అని. దీనికి ప్రధాన కారణం ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర ఉన్నాం. ఈవెన్ ఇంట్రాడే లో కూడా నేను ఈ లెవెల్ అబౌవ్ మీకు లెవెల్స్ నే షేర్ చేయలేదు. 542, 560 ఇదే ఇంపార్టెంట్ లెవెల్. ఆ లెవెల్ అబౌవ్ కానీ మార్కెట్ క్లోజ్ అవుతుంటే దాన్ని షేర్ చేస్తాను. ఈ లోపు మన కన్సాలిడేషన్ టువర్డ్స్ డౌన్ సైడ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని నాకు తెలిసి 22,000 బ్రేక్ అవ్వక ముందు నుంచి కూడా మనం అదే డేటా పాయింట్ ని మాట్లాడుకుంటూ వచ్చాం. సో ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ ఆ రెసిస్టెన్స్ మార్కెట్ డౌన్ సైడ్ కి కొంత పుల్ బ్యాక్ అవుతూ ఉండడం ఒక బిగ్ సర్ప్రైజ్ లో అయితే నేను ప్రెసెంట్ ఇవాళ అయితే చూడలేదు. ఎస్, నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కమింగ్ ఫ్రమ్ సెబీ అండ్ ఆల్సో ఇప్పటి వరకు మార్కెట్ ని లీడ్ చేసిన బ్యాంక్ నిఫ్టీ ఈ మంత్ ఆల్మోస్ట్ 3.7% వరకు పెరిగింది. వెరాస్ నిఫ్టీ ఒక 2% అండ్ మిడ్ క్యాప్స్ ఆల్మోస్ట్ 1% పాజిటివ్ అండ్ స్మాల్ క్యాప్ ఏకంగా 2-3% నెగిటివ్ ఉంటున్న సందర్భంలో బ్యాంక్ నిఫ్టీ అంతలా ఆల్మోస్ట్ 4% పెరుగుతూ ఉండడం, ఆ బ్యాంక్ నిఫ్టీని టార్గెట్ చేస్తూ, టార్గెట్ ఇన్ ద సెన్స్ ఇంటెన్షనల్ గాని కాదు బట్ బ్యాంకింగ్ స్పేస్ లో ఉంటున్న టాప్ హెవీ వెయిట్స్ రీసెంట్ టైమ్స్ లో బ్యాంక్ నిఫ్టీని అప్ సైడ్ కి డ్రాగ్ చేసిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఎస్బీఐ ని టార్గెట్ చేస్తూ కొన్ని రిపోర్ట్స్ నెగిటివ్ గా వస్తుండడం, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి నెగిటివ్ గా, ఎస్బీఐ కి నెగిటివ్ గా వస్తుండడం, ఎంటైర్ బ్యాంకింగ్ స్పేస్ అంతా ఇవాళ సెల్లింగ్ ప్రెషర్ కి లోన్ అయింది. అండ్ ఈవెన్ టాటా స్టాక్స్ రిలేటెడ్ గా కూడా రీసెంట్ టైమ్స్ లో మాట్లాడుకుంటుంది. దాని రిలేటెడ్ గా ఇంకొక నెగిటివ్ అప్డేట్స్ వచ్చాయి. అది గ్రూప్ లో షేర్ చేశాను. ఆల్మోస్ట్ 50,000 దగ్గరగా మన వాళ్ళు చూస్తారు కాబట్టి మెజారిటీ మన వాళ్ళకి ఆల్రెడీ అప్డేట్ తెలుసుంటుంది. బట్ దాని గురించి డీటెయిల్డ్ గా ఇవాళ వీడియోలో ఇంకొకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇవాళ ఇది కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంటది. లార్జ్ క్యాప్ ఇండెక్స్ లైన నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ, ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కానీ 0.8 to 1% దగ్గరగా ఫాలో అయ్యాయి. బట్ స్మాల్ క్యాప్ 2% దగ్గరగా పడింది. వెరస్ మిడ్ క్యాప్ 0.4% పడింది. అంటే లార్జ్ క్యాప్ స్పేస్ లో అరౌండ్ 1% కరెక్షన్ ఓకే జస్టిఫై చేస్తూ ఉంది. బట్ మిడ్ క్యాప్ స్పేస్ లో ఏమో 0.4% కరెక్షన్. సరే, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టేబుల్ గా ఉన్నాయని చూస్తే మరి స్మాల్ క్యాప్స్ 2% దగ్గరగా ఫాలో అయ్యాయి. సో వాళ్ళ మిడ్ క్యాప్ స్పేస్ కొంత స్టేబుల్ ఉంది, వేరే స్మాల్ క్యాప్ స్పేస్ 2% దగ్గరగా డౌన్ ఉంది. ఫ్రెండ్స్, నేను థర్స్డే వీడియోలో నేను మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. స్ట్రెస్ టెస్ట్ మీన్స్ ఒకేసారి ఎక్కువ మంది వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్ ని లిక్విడేట్ చేసుకోవడానికి, సెల్ చేయడానికి ముందుకొస్తే ఎన్ని రోజుల్లోపు వాళ్ళ పోర్ట్ఫోలియోని లిక్విడేట్ చేయగలరు, 25%, 50% ఎంత లోపు సెల్ చేయగలరు, పర్టికులర్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్. బికాస్ అక్కడ లిక్విడిటీ తక్కువగా ఉంటది కదా. మరి లిక్విడిటీ తక్కువ ఉన్నప్పుడు ఎంత టైం లోపు అడుగుతున్న ఆ డబ్బుల్ని ఇవ్వగలరు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు, వాళ్ళ పోర్ట్ఫోలియోని ఎంత ఈజీగా లిక్విడేట్ చేయగలరు, 25-50% అన్నది స్ట్రెస్ టెస్ట్ ఒక వివరాలు ఫ్రైడే ఈ 15th మార్చ్ రాబోతున్నాయి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు అంత చాలా బికాస్ ఇది ఫస్ట్ టైం వస్తున్నది. ఇప్పటి వరకు ఇలాంటి స్ట్రెస్ టెస్ట్లు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో జరగలేదు. ఫస్ట్ టైం వస్తున్నది. అండ్ దీని రిలేటెడ్ గా సెబీ చైర్మన్ గారు ఇవాళ కూడా మాట్లాడారు. అది నేను న్యూస్ టాపిక్ లో కవర్ చేస్తాను. సెబీ రిలేటెడ్ గా బిగ్ అప్డేట్స్ ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్. అండ్ రియల్ ఎస్టేట్ పరంగా కూడా ఒక డిస్రప్షన్ తీసుకొస్తూ ఒక బిగ్ థీమ్ ని మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు. దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అవి న్యూస్ టాపిక్స్ లో మాట్లాడుకుందాం. బట్ ఈ స్ట్రెస్ టెస్ట్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ పరంగా ఎలా ఉంటుందనేది అండ్ ఏ ఫార్మాట్ లో వాళ్ళు మనకు ప్రెజెంట్ చేస్తారనేది ఈ ఫ్రైడే మనకు తెలుస్తుంది. దాంతో లిక్విడిటీ ఎలా ఉంది మార్కెట్ లో అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఎలాంటి పరిస్థితిలో ఉన్నాయన్నది కూడా మనకు చెప్తుంది. కాబట్టి ఫస్ట్ టైం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఫస్ట్ టైం వస్తున్న డేటా. ఇక నుంచి నెల వస్తుంది. ప్రతి నెల మనకి స్ట్రెస్ టెస్ట్ ఒక వివరాలు వస్తాయి. బట్ నేను నెక్స్ట్ కమింగ్ మంత్స్ లో ఈ డేటాకి మార్కెట్ రియాక్ట్ అవుతుందని అనుకోవట్లేదు. కానీ ద ఫస్ట్ మంత్ అది ఒకవేళ మార్కెట్ ని సర్ప్రైజ్ చేస్తూ స్ట్రెస్ టెస్ట్ లో కొంత వీక్ గా ఉన్నాయనేలా కానీ డేటా వస్తే మాత్రం అది స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ కి థ్రెట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇదే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ గురించి ఇంకొంత వివరాలని మనం సెబీ రిలేటెడ్ గా మాట్లాడుకుంటున్నప్పుడు డిస్కస్ చేద్దాం. అండ్ లాస్ట్ థర్స్డే వీడియోలో కూడా ఇది కూడా చెప్పాను మీకు. మార్చ్ 12th అంటే రేపు మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది. దీనికి ముందు నేను జాబ్స్ డేటా గురించి మాట్లాడతాను, తర్వాత దీని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. మార్కెట్ థర్స్డే క్లోజ్ అయిన తర్వాత ఫ్రైడే
ఫ్రైడే మనకి యూఎస్ జాబ్స్ డేటా వచ్చింది. హెడ్లైన్ ఎలా ఉందంటే యూఎస్ జాబ్స్ డేటా స్ట్రాంగ్ గా ఉంది, అంటే జాబ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, ఎకానమీ స్ట్రాంగ్ గా ఉందని ఎలా డేటా వచ్చింది. దానికి మార్కెట్ పాజిటివ్ గానే రియాక్ట్ అయింది. బట్ ఇంటర్నల్ డేటాలోకి వెళ్లి సబ్ డివిజన్స్ ని అనాలిసిస్ చేస్తే జాబ్స్ డేటా వీక్ అని మార్కెట్ కి అర్థమై మళ్ళీ మార్కెట్ లో కరెక్షన్ కనిపించింది. బట్ అల్టిమేట్ గా నాకైతే అది పాజిటివ్ గానే కనిపిస్తుంది. బికాస్ యూఎస్ ఫెడ్ వాళ్ళు ఎకానమీని ఎలాగోలాగా వీక్ చేసి కొంత ఎకానమీని ఇంపాక్ట్ చేసి ఇన్ఫ్లేషన్ ని తగ్గించాలనుకున్నారు. అండ్ ఫైనలీ జాబ్స్ డేటాలో గ్లోబల్ గా ఉంటున్న మ్యాక్రో ఎకనామిక్ డేటాలో అయితే రిఫ్లెక్ట్ అవుతుంది, పర్టికులర్ గా యూఎస్ పరంగా. సో డెఫినెట్లీ యూఎస్ ఫెడ్ వాళ్ళు అయితే పాజిటివ్ గానే తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మళ్ళీ ఇంకొకసారి అదే టాపిక్ కి వస్తున్నాను. మార్చ్ 12th మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత యూఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది. ఫ్రెండ్స్ ప్రాక్టికల్ గా మాట్లాడుకోవాలంటే మార్కెట్ అనుకున్నట్లే వచ్చింది అనుకోండి, అక్కడేం పెద్ద ఇంపాక్ట్ ఏం కనిపించదు. బట్ ఇక్కడ ఇన్ఫ్లేషన్ డేటా ఇప్పుడు ఎలా తయారైందంటే రీసెంట్ టైమ్స్ లో ఫెడ్ వాళ్ళు చేసిన మల్టిపుల్ కామెంట్స్ ఎలా ఉన్నాయి, వస్తున్న డేటా పాయింట్స్ ని చూసుకొని నాకు అనుకున్నట్లే వస్తుంది, ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అవుతుంది అనుకుంటే వడ్డీ రేట్లు తగ్గిస్తామని చెప్తున్నారు. మార్కెట్ ఎలా ప్రిపేర్ అయిందంటే ఇన్ఫ్లేషన్ డేటా కొంత ఎక్కువగానే ఉంటది కాబట్టి అంత ఈజీగా వడ్డీ రేట్లు తగ్గిపోతాయి అని మార్కెట్ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఈవెన్ నేను కూడా రేపు సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా రాబోతుంది కాబట్టి గ్లోబల్ మార్కెట్స్ అండ్ ఈవెన్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో కూడా రెసిస్టెన్స్ దగ్గరగా ఉంటుండడం, రీసెంట్ ర్యాలీ ఉంటుండడం కొంత కూల్ ఆఫ్ ఫ్యాక్టర్ ప్లే అవుతుందని అయితే అనుకుంటున్నాను. ఆఫ్టర్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా 1 or 2 days మార్కెట్ లో ఉంటున్న డిస్టర్బెన్సెస్ అన్ని అడ్జస్ట్ అయ్యి తర్వాత మార్కెట్ లో స్ట్రాంగ్ మూవ్. యాక్చువల్లీ ఈవెంట్ అయిపోగానే మార్కెట్ డైరెక్షన్ తీసుకోవాలి, కానీ రీసెంట్ డేస్ లో నేను గమనించింది మధ్యకాలంలో డైనమిక్స్ అన్ని మారుతున్నాయి మార్కెట్ లో. నేను గమనిస్తూ వస్తున్నది ఒక ఈవెంట్ ఉంటుంది, ఆ ఈవెంట్ అయిపోయిన డే ఆ తర్వాత ఏదైతే ఇప్పుడు లెట్స్ సే ఇవాళ ఈవినింగ్ ఈవెంట్ అనుకోండి, రేపటి రోజు మార్కెట్ మూవ్ ని మనం సీరియస్ గా తీసుకోకూడదు. కొన్నిసార్లు అది పడి మళ్ళీ పెరుగుతూ ఉంటది, కొన్నిసార్లు పెరిగి మళ్ళీ పడుతూ ఉంటది. ఆ డే కాదు, ఆ నెక్స్ట్ డే మార్కెట్ క్లోజింగ్ మనకి క్లియర్ గా చెప్తుంది అప్ సైడ్ డౌన్ సైడ్ మార్కెట్ వెళ్తున్నదని. కాబట్టి ఇది ఎప్పటికీ గుర్తుంచుకోండి. నేను ఈ రీసెంట్ టైమ్స్ లో తీసుకున్న కంక్లూజన్ ఇది. మార్కెట్ ఇవాళ ఈవెంట్ వచ్చింది అప్డేట్ అంటే దానికి ఇమీడియట్ గా జరిగే రియాక్షన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రీసెంట్ టైమ్స్ లో అందరినీ ట్రాప్ కి చేసేలా ఉంటూ ఆ తర్వాత రోజు మార్కెట్ ఎలా అయితే మూవ్ అవుతుందో ఆ డైరెక్షన్ లోనే మార్కెట్ ఒక మూవ్ రీసెంట్ టైమ్స్ లో కనిపిస్తూ ఉంది. సో ఇమీడియట్ గా మార్కెట్ లో మనకి సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా రాగానే తర్వాత రోజు మార్కెట్ మూవ్ ని సీరియస్ గా తీసుకోకండి. మీరు ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే పెట్టుంచండి. పర్టికులర్ గా నిఫ్టీకి నేను చూసినది 22,250 అండ్ ఇంకా ఇంపార్టెంట్ గా దానికి దగ్గరలోనే నాకు ఇంకొక ఇంపార్టెంట్ లెవెల్ కావాలంటే ఇంకొక 30 పాయింట్స్ దగ్గరికి వెళ్ళండి. 22,220 లాస్ట్ వెనస్డే లో 6th March లో ఈ లెవెల్ బిలో కానీ మార్కెట్ క్లోజ్ అవుతుంటే దాన్ని హైయర్ హైస్ ఒక స్ట్రక్చర్ రీసెంట్ టైమ్స్ లో ఫామ్ అవుతున్న ఈ అప్ ట్రెండ్ ఒక స్ట్రక్చర్ టెంపరరీగా మనకి బ్రేక్ అవుతుంది. దెన్ నేను బులిష్ వ్యూ ని టెంపరరీగా పక్కన పెడతాను. బట్ బేరిష్ వ్యూ కి అయితే నాకు ఫర్దర్ కన్ఫర్మేషన్స్ అయితే కావాలి. బేరిష్ ఆర్ రేంజ్ బోర్డ్నెస్ కి నేను మీకు ప్రీవియస్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను లెవెల్స్ పరంగా ఏ లెవెల్స్ బిలో మనం ఎలా చూస్తామని. ఫస్ట్ అయితే 22,250 బ్రేక్ అవ్వనివ్వండి, ఎందుకు అన్ని లెవెల్స్ ని మాట్లాడుకొని కన్ఫ్యూజ్ అయిపోవడం. ఫస్ట్ ఈ 22,250 ఆర్ 22,220 ఈ 30 పాయింట్ జోన్ బ్రేక్ అయ్యి మార్కెట్ ఇంట్రాడే లో క్లోజ్ అయితే ఎండ్ ఆఫ్ ద డే లో క్లోజ్ అయితే నెక్స్ట్ మనం మార్కెట్ లో ఉంటున్న ఫర్దర్ అసెస్మెంట్స్ ని చేద్దాం. అంతవరకు మార్కెట్ లో వస్తున్న ఈ ఫాల్ ని నేనైతే సీరియస్ గా నెగిటివ్ గా చూడట్లేదు. ఎందుకు నేను ఇంతలా చెప్తున్నానంటే గతంలో కూడా చాలా సార్లు కూడా చెప్పాను, ఒక ఇంపార్టెంట్ లెవెల్ బిలో క్లోజ్ అవ్వకుండా దీన్ని మనం సీరియస్ గా తీసుకొని కరెక్ట్ గా సపోర్ట్ దగ్గరికి వస్తున్నప్పుడు మనం సెల్ చేయడానికి ప్రయత్నిస్తే, ఈ ఎగ్జాక్ట్ సపోర్ట్ దగ్గరికి వస్తున్నప్పుడు సెల్ చేయడానికి ప్రయత్నిస్తే ట్రాప్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ ఫాల్ లో మీరు ట్రాప్ అవ్వకండి ఆర్ ఈ ర్యాలీలో మీరు ట్రాప్ అవ్వద్దు. రీసెంట్ టైమ్స్ లో చెప్పింది కూడా అదే కదా, ఇక్కడ నుంచి మార్కెట్ తో జాగ్రత్త అని. ఆ వీడియో ఒక కామెంట్ సెక్షన్ లో కూడా మీరు ప్రతిసారి భయపెడుతున్నారు అంటున్నారు. ఫ్రెండ్స్ నేను ప్రతిసారి ఎక్కడ భయపెట్టలేదు. ప్రీవియస్ గా కూడా ఈ లెవెల్లో బిగ్ ఫాల్ జాగ్రత్త అని చెప్పింది కూడా 22,540 దగ్గరకు వస్తున్నప్పుడు జాగ్రత్త అనే. ఎప్పుడైతే 22,250 క్రాస్ అయిందో 22,540 ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పే ప్రయత్నమే చేశాను. అండ్ ఈవెన్ ఇది కూడా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను థంబ్నెయిల్ పెడుతున్నప్పుడు నేను ఒక ఆస్పెక్ట్ లో దాన్ని చూస్తాను, బట్ మీరు అనాలిసిస్ వింటున్నప్పుడు మీరు అది క్లియర్ గా అర్థమవుతుంది. సో థంబ్నెయిల్ లో మీకు ఆ 4-5 వర్డ్స్ లోనే మొత్తం మీనింగ్ కన్వే అవ్వాలని ఎక్స్పెక్ట్ చేయకండి. సర్టైన్ టైమ్స్ నేను కావాలని మన వ్యూవర్స్ ని ఎలా అయినా వీడియో చూపించాలి, అందులో మాట్లాడుకుంటున్న ఇంపార్టెంట్ డేటా వాళ్ళకి తెలియాలని కొంత ఫియర్ ఫ్యాక్టర్ ఉండేలా నేను మీకు థంబ్నెయిల్స్ పెడతానేమో. బట్ అలా పెట్టిన ప్రతిసారి లోపల మార్కెట్ అనాలిసిస్ లో మీరు అది మిస్ అయితే నెగిటివ్ గా ఇంపాక్ట్ అయ్యే డేటా ఖచ్చితంగా ఉంటుంది. ఇవాళ కూడా స్ట్రెస్ టెస్ట్ అని చెప్పానా, మీరు ఏ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ లో అయినా ఈవెన్ ట్విట్టర్ లో అయినా వెతకండి స్ట్రెస్ టెస్ట్ గురించి. ఫ్రైడే రాబోతుంది, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ కి అది ఇంపాక్ట్ ఉంటుందని రీసెంట్ డేస్ లో రిపీటెడ్ గా చెప్తున్నాను అండ్ మళ్ళీ చెప్తున్నాను. అండ్ సెబీ రిలేటెడ్ గా కూడా ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ఉన్నాయి కాబట్టి థంబ్నెయిల్ ని చూసి జడ్జ్ చేయకండి, మార్కెట్ అనాలిసిస్ ని చూడండి. ఆ రోజు వీడియో చూడడం వల్ల మీకు ఏ ఉపయోగం రాలేదు అనుకుంటే తప్పకుండా డిస్లైక్ చేస్తూ అప్పుడు మీ ఒపీనియన్ పెట్టండి, అదెంత నెగిటివ్ గా నేను తీసుకుంటాను. బట్ జస్ట్ బికాస్ ఆఫ్ థంబ్నెయిల్ కంటెంట్ ని జడ్జ్ చేయకండి. బికాస్ సమ్ టైమ్స్ ఎలా అయినా మీకు ఆ వీడియోని పర్టికులర్ అనాలిసిస్ ని మీకు చూపించాలనే ప్రయత్నం కూడా మా సైడ్ నుంచి ఉంటుంది. సో March 12th ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేసే వాళ్ళు జాగ్రత్త. చెప్పా
కదా 12th ఈవినింగ్ మనకి మార్కెట్ లో యూఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అప్డేట్ అవుతుంది. అండ్ మార్కెట్ ఒక మూడ్ ఎలా ఉంది, పడుతూ ఉండడం ఎలా ఉంది, ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ డేటా కొంత ఎక్కువగా వస్తుంది. ఫెడ్ వాళ్ళు ఇంకొంత టైం తీసుకుంటారు వడ్డీ రేట్లు కట్ చేయడానికి అనేలా మొమెంటం మార్కెట్ లో కనిపిస్తూనే కదా మార్కెట్ ఫాలో అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇది సర్ప్రైజ్ చేస్తే, అంటే మార్కెట్ అనుకున్న దానికంటే సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా బెటర్ గా తగ్గితే దెన్ అది మార్కెట్ కు ఒక బిగ్ పాజిటివ్ సర్ప్రైజ్ లాగా కూడా యాక్ట్ అవ్వచ్చు. ఆ పాయింట్ లో ఒకవేళ సపోర్ట్ దగ్గరే కానీ మార్కెట్ వస్తే, ఇంకొంత ఫాలో అయి కానీ వస్తే, అది డబుల్ బెనిఫిట్ టెక్నికల్ గాను ఫండమెంటల్ గాను. టెక్నికల్ గా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్, ఫండమెంటల్ గా యూఎస్ సిపిఐ డేటా కూడా మార్కెట్ కి సపోర్ట్ చేస్తే స్ట్రాంగ్ రివర్సల్ కూడా మార్కెట్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రెండు కాంబినేషన్ మనకి మార్కెట్ లో జరగాలి. అది రేపు ఈవినింగ్ మనకి అప్డేట్ అవుతుంది. ఈ లోపు మార్కెట్ క్లోజింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది అనేది ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ క్లోజ్ అయినా నెక్స్ట్ రాబోతున్న యూఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్లోజింగ్, లైక్ ఇది 250 దగ్గరే క్లోజ్ అయినా, 220 దగ్గర క్లోజ్ అయినా, ఎక్కడ క్లోజ్ అయినా, ఈవెన్ 200 బిలో క్లోజ్ అయినా సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా బెటర్ గా వచ్చింది అనుకోండి, మన లెవెల్ బిలో క్లోజ్ అయింది కదా అని ఖచ్చితంగా పడాలని ఉండదు. సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా బెటర్ గా వస్తే ఇంత ఫాల్ అనుకున్న దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా డేటా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రివర్సల్ ఉంటుంది. కాబట్టి ఈవెంట్ అప్పుడు మార్కెట్ సపోర్ట్ దగ్గరకు వచ్చి మార్కెట్ కి బులిష్ గా డేటా వచ్చింది అనుకోండి, వెరీ సిగ్నిఫికెంట్ అండ్ స్ట్రాంగ్ రివర్సల్ ని మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి మార్కెట్ లో ఓవర్ నైట్ పొజిషన్స్ 12th మార్చ్ క్యారీ చేస్తున్న వాళ్ళు జాగ్రత్త. పర్టికులర్ గా కాల్ సెల్ చేసి పుట్స్ బై చేస్తున్న వాళ్ళు జాగ్రత్త. ఆ పర్టికులర్ డే నేను రాంగ్ అయితే మీరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారేమో, బట్ రైట్ అయితే క్యాపిటల్ రిస్క్ లోకి వెళ్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒకవేళ మీరు నాకు అగైనెస్ట్ గా పొజిషన్స్ తీసుకుంటున్నా, ప్రాపర్ హెడ్జ్ పెట్టుకోండి. బిగ్ లాస్ ఆర్ బిగ్ గ్యాప్ అప్ అవుతూ ఉంటే నెగిటివ్ గా ఇంపాక్ట్ అవ్వకుండా ఉండేలా ప్రికాషన్స్ ని తీసుకోండి. ఇది నా సజెషన్. కమింగ్ టు ఎఫ్ఐ డేటా, మీకు ఫ్రైడే ఎఫ్ఐఎస్ 7,000 crore దగ్గరగా మార్కెట్ లో బై చేశారని డేటా కనిపిస్తుంది. బట్ అది ప్రాక్టికల్ గా నిజమైతే కాదు. ఎందుకంటే M&M పరంగా ప్రమోటర్స్ తగ్గించి బ్లాక్ ట్రేడ్స్ జరిగాయి. అండ్ ఈవెన్ ఎయిర్టెల్ రిలేటెడ్ గా కూడా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా అప్డేట్స్ అయితే కనిపించాయి. కాబట్టి మీకు అది కొంత ఇన్ఫ్లేట్ అయి ఉంటది. బట్ ఈవెన్ దాన్ని కూడా కన్సిడరేషన్ లో తీసేసిన డిఐఎస్ అయితే స్ట్రాంగ్ గా ఉంటున్నారు, అది క్లియర్. అండ్ ఎఫ్ఐఎస్ బిగ్ నెగిటివ్ గా అయితే లేరు, అది కూడా క్లియర్. మరి చూడాలి ఇవాళ ఎఫ్ఐఎస్ కానీ బిగ్ సెల్లర్స్ గా కానీ ఉంటే వాళ్ళు యూఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటాని మైండ్ లో పెట్టుకొని మార్కెట్ లో సెల్ చేసినట్లు మనం చూడొచ్చు. కాబట్టి ఆ ఈవెంట్ క్లియర్ అయిన తర్వాత ఈ డిస్టర్బెన్స్ కూడా మార్కెట్ లో ఉండదు. కాబట్టి ఫర్దర్ గా మార్కెట్ ఒక మొమెంటం బేస్డ్ అపాన్ ఫండమెంటల్స్ మూవ్ అవుతుంది. నాకైతే ఫండమెంటల్స్ నెగిటివ్ గా అయితే కనిపించట్లేదు. కమింగ్ టు ఇండియా అండ్ ఈవెన్ గ్లోబల్ గా కూడా జాబ్స్ డేటా కూల్ ఆఫ్ అవుతూ, ఇప్పుడు ప్యారలల్ గా ఇన్ఫ్లేషన్ కూడా కూల్ ఆఫ్ అవుతుంటే ఫెడ్ రిలేటెడ్ ఉన్న అన్సర్టనిటీ కూడా కొంచెం డిజాల్వ్ అయితే అవుతుంది. బట్ మీరు హోల్డ్ చేసిన స్టాక్స్ రిలేటెడ్ గా థ్రెట్ ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దానికి ప్రధాన కారణం సెబీ వాళ్ళు మళ్ళీ స్మాల్ క్యాప్స్ రిలేటెడ్ గా నెగిటివ్ స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం అండ్ స్ట్రెస్ టెస్ట్ ఫ్రైడే మనకి వస్తూ ఉండడం. కాబట్టి ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ నుంచి స్మాల్ క్యాప్ స్టాక్స్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ హోల్డ్ చేసిన వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా అదే స్పేస్ లోకి వెయ్యొద్దు. లార్జ్ క్యాప్ స్పేస్ మనకు కొంత అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. అండ్ ఏ స్పేసెస్ అట్రాక్టివ్ గా ఉన్నాయనేది కూడా రీసెంట్ వీడియోస్ లో మాట్లాడుకుంటూ వచ్చాం. అండ్ కమింగ్ టు మార్కెట్ యాజ్ అ ట్రేడింగ్ ప్రాస్పెక్ట్ 20 to 220 బ్రేక్ అయి మార్కెట్ బిలో క్లోజ్ అవ్వకుండా, యాక్చువల్లీ 250 బాడీ ఎప్పుడు మనకు ఆ బిలో క్లోజ్ అవ్వలేదు, విక్ అయితే ఫామ్ అయింది. బట్ స్టిల్ ఆ లోన్ కూడా ఇంపార్టెంట్ గా చూద్దాం. 30 points కదా చూద్దాం. 220 బ్రేక్ అయి మార్కెట్ బిలో క్లోజ్ అవ్వకుండా డైలీ ట్రేడింగ్ సెషన్ లో నేను మార్కెట్ ని ఈవెన్ ఇంత ఫాలో అయిన తర్వాత కూడా నెగిటివ్ గా చూడట్లేదు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకొని రావడానికి మేము పెడుతున్న ఈ ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మార్కెట్ గురించి ఇతర అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ట్రైనింగ్ ద్వారానే 172 కోట్లు సంపాదించిన ఒక స్టాక్ మార్కెట్ ఇన్ఫ్లుయెన్సర్ విశాల్ మల్కన్ 160 ఉంది, మీరు 172 crores అంటున్నారంటే ఆయన ట్రైనింగ్ ఒక రెవెన్యూ 2 కంపెనీస్ లో పడింది. ఒకటి మల్కన్స్ ట్రైనింగ్, ఇంకొకటి మల్కన్స్ వ్యూ. ఈ రెండిట్లో పడిన డబ్బులు ఒక దాంట్లో 12 కోట్లు, ఇంకొక దాంట్లో 160 కోట్లు. సుమారుగా 172 కోట్లకు సంబంధించి తను ట్రైనింగ్ ఈ కోర్సుల పేర్లతో సంపాదించారు. సో ఏ ట్రైనింగ్ అయితే తను ఇచ్చారో, అంటే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అండ్ పర్టికులర్ గా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్, దీంట్లో మిమ్మల్ని ఎలా అయినా నేను మిమ్మల్ని ప్రాఫిటబుల్ చేస్తాను, నాకు ఇంత డబ్బులు కట్టండి, ఇంత కోర్స్ ఫీజ్ పే చేయండి, ఆర్ పర్సనల్ గా నేను ట్రైన్ చేయాలంటే ఇంత డబ్బులు తీసుకుంటానని తను ఏ డబ్బులనైతే చెప్పి స్టూడెంట్స్ ని అట్రాక్ట్ చేశారో త్రూ అడ్వర్టైజ్మెంట్స్. మీరు చాలా దగ్గర కూడా తన అడ్వర్టైజ్మెంట్స్ చూసుంటారు. అండ్ హిందీ రిలేటెడ్ గా చాలా అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. నేను చాలా సార్లు కూడా ప్రీవియస్ గా చెప్పాను. ఒక చిన్న పిల్లాన్ని లేపి ఈ రోజు ఎంత వచ్చింది FNO లో ప్రాఫిట్ అని అంటే తనేమో 80,000 అంటాడు, 1,00,000 అంటాడు. రీసెంట్ డేస్ లో ఎంత సంపాదించామంటే ఈజీగా డబుల్ డిజిట్స్ లో లక్షల్లోనే లాభాలు చెప్పేస్తూ ఉండడం అందరినీ అట్రాక్ట్ చేస్తున్నట్టే కదా. మరి వాళ్ళు అసలు ప్రాఫిటబుల్ గా ఉన్నారా లేదా? అన్ని 100 కోట్లు, 172 కోట్లు, దానికి వడ్డీయే ఎంత వస్తుంది? బ్యాంక్ లో వేసుకున్నా ఇంకా అసలు వాళ్ళు ఏ పని చేయాల్సిన నీడ్ లేదు కదా. బట్ వాళ్ళు చేస్తున్న ట్రేడింగ్ యాక్టివిటీ ద్వారా సుమారుగా 3 కోట్ల నష్టంలో ఉన్నారు. సో 3 కోట్లు నష్టంలో ఉండే ఒక వ్యక్తి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ మరి నేను మిమ్మల్ని ప్రాఫిటబుల్ చేస్తాను, నా కోర్స్ మీరు తీసుకోండి అమ్మే అధికారాన్ని ఎక్కడి నుంచి సంపాదిస్తున్నట్టు దీని ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళు డిజిటల్ బ్లాగర్ వాళ్ళు దీని రిలేటెడ్ గా డీటెయిల్డ్ రిపోర్ట్ ని షేర్ చేస్తూ
ఇలా ఇతను 3 కోట్ల నష్టంలో ఉన్నాడు. బట్ 172 కోట్లు విలువ చేసే ట్రైనింగ్ ఫీజును ఆల్రెడీ కలెక్ట్ చేశాడని స్కామ్ అయితే రివీల్ చేశారు. అండ్ ఇది నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయడానికి ప్రధాన కారణం అది విశాల్ మల్కనైనా తనకంటే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా కొత్తగా వచ్చే వాళ్ళైనా ఎప్పటి నుంచో యూట్యూబ్ లో ఉంటున్నా మాలాంటి వాళ్ళతో సహా ప్రతి ఒక్కరు ఎవరైనా మిమ్మల్ని ప్రాఫిటబుల్ చేస్తాం, అది ఎంతైనా 100 అయినా 200 అయినా 5,000 అయినా 10,000 అయినా అది ఎంతైనా, బికాస్ మీరు 100నే అనుకుంటారు, చిన్నదానే అనుకుంటారు, అది 1,00,000 మంది జాయిన్ అయితే అదే కోట్ అవుతుంది. సో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడుగుతూ ఉంటే టిప్స్ రూపంలో కూడా ఎవరైనా మీకు డబ్బులు అడిగి మీకు ఏదైనా సర్వీసెస్ ఇస్తామని చెప్తూ ఉంటే వాళ్ళ ఎక్స్పర్ట్స్ అని పిలుచుకుంటూ ఉంటే ఫస్ట్ వాళ్ళ P&L ప్రాఫిట్ అండ్ లాస్ షేర్ చేయమని మీరు అడగాలి. బికాస్ స్టాక్ మార్కెట్ లో ఖచ్చితంగా 100% ప్రాఫిటబిలిటీ ఎక్కడ ఉంటదంటే అది ట్రైనింగ్ లోనే. ఈవెన్ నేను కూడా ఈ 172 కోట్లు చూసి షాక్ అయ్యాను. 20 కోట్లు 30 కోట్లు నేను ఇప్పటి వరకు వింటూ వచ్చాను ట్రైనింగ్ ద్వారా సంపాదించుంటారని. ఇతనికే 172 కోట్లు అంటే నేను చెప్పాను కదా, చిన్నపిల్లాన్ని లేపి అండ్ వేరే హౌస్ వైఫ్లతో కూడా యాడ్స్ చేస్తూ ప్రతి వీడియోలోనూ అది వస్తూ ఉంటది. అండ్ ఇంకొకరు వచ్చి మీకు ఫ్రీ మాస్టర్ క్లాస్ అని కూడా యాడ్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు లోపలికి వెళ్తే మీకు ఇంకా పెయిడ్ కోర్సులు నమ్ముతూ వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో మన ఇమాజినేషన్ కే అర్థం కాదు. మీరు ఎక్కడైనా ఫ్రీ మాస్టర్ క్లాస్ అని కూడా యాడ్ చేసి మరీ చెప్తున్నారంటే జస్ట్ ఇమాజిన్, వాళ్ళు మనకి ఫ్రీగా ఇస్తున్నది యూట్యూబ్ వాడికి యాడ్ వేసి మరీ డబ్బులు కట్టి మరీ మనకెందుకు చూపిస్తున్నట్టు, అంటే దాని లోపల మన నుంచి ఏం సంపాదించడానికి లేకపోతే. సో కాబట్టి ఫ్రీ మాస్టర్ క్లాస్ అని మీకు కనిపిస్తున్న యాడ్ కూడా మీకు కరెక్ట్ థింగ్ కాదు. నిజంగా అలా ఫ్రీగా ఇవ్వాలనుకున్న వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి మనకు వదిలేస్తారు. డెసిషన్ మనకే ఉంటది. నిజంగా వాళ్ళు చెప్తున్నదంతా బెటర్ అయితే వాళ్ళని మీరు పర్సనల్ గా సపోర్ట్ చేయొచ్చు, వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయొచ్చు. బట్ మాస్టర్ క్లాస్ ఫ్రీ అని చెప్పి మస్ట్ అండ్ షుడ్ గా అకౌంట్ ఓపెన్ చేస్తే ఎంట్రీ ఉంటుందని చెప్పి అండ్ అకౌంట్ ఓపెన్ చేశాక ఇవన్నీ మీరు తెలుసుకుంది 1% మాత్రమే, ఇంకా నేర్చుకోవాలంటే పెయిడ్ కోర్సులు ఉన్నాయని చెప్పి మోసం చేస్తున్న ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సింది ఏదో ఒక రోజు మీరు చేస్తున్న మోసం బయటకు వస్తుంది. ఆ టైంలో మీరు సంపాదించుకున్న డబ్బులు మీతో ఉంటాయేమో, బట్ ఉంటున్న పేరు నెగిటివ్ అవుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు ఆర్ ఇన్ ద నేమ్ ఆఫ్ పెయిడ్ టిప్స్ 1 రూపీ మీరు చార్జ్ చేస్తున్నా అందులో మీరు డెఫినెట్లీ ప్రాఫిటబుల్ ట్రేడర్ అయితేనే ఆర్ మీరు ప్రాఫిటబిలిటీని మీరు ప్రూవ్ చేసుకుంటేనే చేయండి. కానీ ఎవరు చూస్తున్నారులే అని మాత్రం మీరు చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మీ నేమ్ పోతుంది. అది మీరు సంపాదించుకున్న డబ్బుల కంటే చాలా విలువైనది. అసలు ఫేక్ ట్రేడింగ్ కోర్సులు అండ్ టిప్స్ ఇస్తూ 100 కోట్లు సంపాదిస్తున్న వీళ్ళందరూ ఈవెన్ దీని తర్వాత కూడా దీన్ని ఆపరు. అది మనలో అవగాహన రానంత వరకు ఈ యాక్టివిటీ మార్కెట్ లో కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇలా మీరు 172 crore పెయిడ్ కోర్సుల ద్వారా సంపాదించారంటే మీకు ఎలా అనిపించింది లోపల మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ ఇవాళ సెబీ చైర్మన్ గారు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ అండ్ ఈవెన్ SME IPO పరంగా కూడా బిగ్ అప్డేట్స్ చేశారు. తను చేస్తున్న స్టేట్మెంట్స్ డైరెక్ట్ గా చేస్తున్న స్టేట్మెంట్స్ నేను మీకు ట్రాన్స్లేట్ చేస్తున్నాను. తను చెప్తున్నది కొన్ని స్పేసెస్ లో బబుల్ అని కొంతమంది అంటున్నారు, బర్త్ ఫామ్ అవుతుందని కొంతమంది అంటున్నారు. ఏది ఫామ్ అయినా బై డెఫినిషన్ బబుల్ అనేది ఒక టైం కి బర్స్ట్ అవ్వాల్సిందే. రీసెంట్ టైమ్స్ లో ఫండమెంటల్స్ కి లింక్ లేకుండా అలా పెరిగిపోతున్న స్టాక్స్ ఏదో ఒక టైంలో బర్స్ట్ అవుతాయి. కానీ అవి అలా పెరగనిస్తూ ఉంటే బర్స్ట్ అయినప్పుడు అది ఇన్వెస్టర్స్ కి బిగ్ నెగిటివ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి యాజ్ ఎ రెగ్యులేటర్ మేము అది పెరగనీయకుండా ఉండడానికే ప్రయత్నిస్తున్నాం. సో దీంతో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ రిలేటెడ్ గా నెక్స్ట్ రాబోతున్న స్ట్రెస్ టెస్ట్ March 15th వస్తుంది అనుకున్నాం కదా, అండ్ దాని రిలేటెడ్ గా కూడా మనకి ఇంపార్టెంట్ కంక్లూజన్ అయితే వస్తుంది. ఈ బబుల్ ఆర్ ఈ లిక్విడిటీ ఎలా ఉంది మార్కెట్ లో అని. కాబట్టి అది ఒక ఇంపార్టెంట్ పారామీటర్ అని చెప్తూ వస్తున్నాను. ఈవెన్ SME IPO పరంగా కూడా ఈ డిఫరెన్స్ నార్మల్ గా మెయిన్ బోర్డ్ IPOs ఉంటాయి కదా, డైరెక్ట్ గా వస్తున్న IPOs వాటికి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అండ్ చాలా రెగ్యులేషన్స్ ఉంటాయి. బట్ అన్నిటినీ వాళ్ళు సాటిస్ఫై చేస్తూ IPO గా తీసుకురావాలి. వెరాజ్ SME కి చిన్న కంపెనీస్ కదా, వాటికి చాలా వెసులుబాట్లు ఉంటాయి. ఆ వెసులుబాట్లు వాళ్ళు మిస్యూజ్ చేసుకొని మార్కెట్ లోకి ప్రాపర్ రెగ్యులేషన్స్ తో రావట్లేదు అండ్ మార్కెట్ లో యుఫోరియా క్రియేట్ అవడానికి ప్రయత్నిస్తుంది SME సెగ్మెంట్ లో కూడా. కాబట్టి ఆ సెగ్మెంట్ ని కూడా రెగ్యులేట్ చేయాలని ఇంకొన్ని రిస్ట్రిక్షన్స్ ని తీసుకురావాలన్నట్టు సెబీ వాళ్ళు భావిస్తున్నట్లయితే అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇది సెబీ రిలేటెడ్ గా స్టాక్ మార్కెట్ పరంగా వస్తున్న మెయిన్ అప్డేట్స్. ఇది ఇంకొక బిగ్ అప్డేట్ సెబీ దగ్గర నుంచి. స్మాల్ అండ్ మీడియం రీట్స్ ని కూడా మార్కెట్ లోకి తీసుకురావాలని సెబీ వాళ్ళైతే ప్రయత్నిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు రీట్స్ అంటే కొన్ని వందలు కాదు వేల కోట్లకు సంబంధించిన ప్రాపర్టీస్ కి మాత్రమే రీట్స్ ఉండేవి. అఫీషియల్ గా రెగ్యులేట్ చేయబడుతున్న రీట్స్ అండ్ అన్అఫీషియల్ గా అంటే రెగ్యులేట్ కాని రీట్స్ ఆర్ రీట్స్ కాదు, ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ రియల్ ఎస్టేట్ బయట జరుగుతూ వచ్చేది. కానీ వాటిని అడ్డుకోవడానికి అఫీషియల్ గానే సెబీ వాళ్ళు రెగ్యులేట్ చేస్తూ మినిమం 50 కోట్లతో కూడా ఉంటున్న ప్రాపర్టీని రీట్స్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. దాని ద్వారా ఇన్కమ్ క్రియేట్ అవుతుండాలంటే మినిమం 10 lakhs ఇన్వెస్ట్మెంట్ తో కూడా దీంట్లోకి ఎంటర్ అవ్వచ్చని రీటైల్ ప్లేయర్స్ కి కూడా గేట్స్ అయితే సెబీ ఓపెన్ చేయడం జరిగింది. అసలు ఇప్పటి వరకు వింటున్న వాళ్ళకి కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంటది, ఏం చెప్తున్నారు అసలు అని. సింప్లిఫై చేసి చెప్తాను. కమర్షియల్ ప్రాపర్టీ కానీ రెసిడెన్షియల్ ప్రాపర్టీ కానీ ఒక 50 కోట్లకు విలువ చేసేది, ఎంటైర్ బిల్డింగ్ అయినా ఒక ఫ్లోర్ అయినా ఏదైనా 50 కోట్లు విలువ ఉండాలి మినిమం. మాక్సిమం
మాక్సిమం 500 కోట్లు ఉండాలి. అలా ఉంటది అనుకుంటే ఆ ప్రాపర్టీ రిలేటెడ్ గా, అది కన్స్ట్రక్ట్ అవుతున్న ప్రాపర్టీ కాదు, ఆ కన్స్ట్రక్ట్ చేయబోయే ప్రాపర్టీ కూడా కాదు, ఓన్లీ కంప్లీటెడ్ ప్రాపర్టీ, అంటే అది కంప్లీట్ అయిపోయి ఉండాలి ప్రాపర్టీ, అండ్ దాని ద్వారా రెవెన్యూ కూడా జనరేట్ అవుతూ ఉండాలి. రెంట్స్ కానీ లేకపోతే లీజ్ ఇస్తే ఆ డబ్బులు కానీ జనరేట్ అవుతూ ఉండాలి. దాని మీద రీట్స్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే మీకు ఏదైనా ఒక ప్రాపర్టీ 50 కోట్ల నుంచి 500 మధ్యలో ఉంటున్నా నెక్స్ట్ ఫ్యూచర్ లో రీట్స్ లిస్ట్ అవుతాయి కదా, అవి పెరుగుతుంది, ఆ ఏరియాలో అది మంచిగా గ్రోత్ ఉంటుందని అనిపిస్తే దాంట్లో 50 కోట్లు మనం పెట్టలేం, 10 కోట్లు పెట్టలేం, కానీ దాంట్లో ఫ్రాక్షనల్ గా కొంత డబ్బులు మనం పెట్టి ఆ వాటాని కొని ఆ రియల్ ఎస్టేట్ పెరుగుతూ ఉన్నా ఆ దాంట్లో వస్తున్న డివిడెండ్స్ రూపంలో అయినా, రియల్ ఎస్టేట్ లో డివిడెండ్స్ ఏంటి, వాళ్ళు రెంట్లు వస్తాయి వాళ్ళకి, అందులో మనం కొంత వాటాని కొని ఉంటాం కాబట్టి అది మనకి డివిడెండ్ రూపంలో వస్తూ ఉంటుంది. ఇలా కూడా మనం రియల్ ఎస్టేట్ లో అడ్వాంటేజ్ ని పొందేలా సెబీ వాళ్ళైతే ప్రయత్నిస్తున్నారు. సో ఇప్పటి వరకు కొన్ని వేల కోట్లు పెద్ద పెద్ద ఆఫీసులు అండ్ బిగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటున్న వాటి రిలేటెడ్ గానే రీట్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ నుంచి 50 to 500 crores మధ్యలో ఉంటున్న వాటికి కూడా రీట్స్ ని తీసుకురావడానికి సెబీ వాళ్ళు ప్రయత్నిస్తూ ఉండడం డెఫినెట్లీ ఇది మనం పాజిటివ్ గా చూడాలి. ఇకపై స్టాక్ మార్కెట్ తో ఈక్వల్ గా రియల్ ఎస్టేట్ ని కూడా డిజిటల్ గా మనం ప్లే చేయొచ్చు అన్న విషయం చాలా మందికి అవగాహన వస్తాయి. ఇక రియల్ ఎస్టేట్ కూడా త్రూ రీట్స్ ద్వారానే మాక్సిమం పీపుల్ పార్టిసిపేట్ చేస్తారు. దీని ద్వారా వచ్చే అడ్వాంటేజ్ ట్రాన్సాక్షనల్ కాస్ట్లు మనకు తగ్గుతాయి, అండ్ ఇక్కడ మోసపోవడం లేకపోతే ఇంకొకరు మనల్ని ఫ్రాడ్ చేయడం ఈ స్కోప్లు కూడా చాలా తగ్గిపోతాయి. ఇది డెఫినెట్లీ మనందరికీ అడ్వాంటేజ్. డెఫినెట్లీ రీటైల్ కమ్యూనిటీకి, ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీకి ఇది ఒక బిగ్ డెవలప్మెంట్ ఫ్రమ్ సెబీ అని నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టాటా స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, ఈ రీసెంట్ డేస్ లో టాటా సన్స్ ఒక ఐపీఓ మార్కెట్ లోకి రాబోతుంది, అండ్ అలా ఐపీఓగా మార్కెట్ లోకి రావాల్సిన అవసరం కూడా టాటా సన్స్ కి ఉంది. బికాస్ ఇక్కడ నుంచి 3 years బ్యాక్ సెప్టెంబర్ 2022 ఆర్బీఐ వాళ్ళు చాలా కంపెనీస్ కి వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న డెట్ అండ్ వాళ్ళ స్ట్రక్చర్ ని బట్టి అప్పర్ లేయర్ ఎన్బిఎఫ్సి గా వాళ్ళని క్లాసిఫై చేస్తూ 3 సంవత్సరాల్లో లిస్ట్ అవ్వమని చెప్పారు. అందులో టాటా సన్స్ వాళ్ళు కూడా ఉన్నారు. 3 సంవత్సరాలు అంటే సెప్టెంబర్ 2025 లోపు వాళ్ళు మార్కెట్ లో లిస్ట్ అవ్వాలి. అండ్ ఇక్కడ నుంచి కొద్ది రోజుల క్రితం టాటా సన్స్ వాళ్ళు ఐపీఓగా ప్లాన్ చేస్తున్నారని, దాని రిలేటెడ్ గా ప్రొసీడ్ అవుతున్నారని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో అప్డేట్స్ ని మనం విన్నాం. దాని తర్వాత ఏమైంది, ఈ టాటా సన్స్ లో ఎవరెవరు ఎంతెంత వాటాన్ని హోల్డ్ చేస్తున్నారు, టాటా పవర్ కానీ, టాటా మోటార్స్ కానీ, ఇండియన్ హోటల్స్ వాళ్ళు కానీ, మోస్ట్ ఇంపార్టెంట్ టాటా కెమికల్స్ వాళ్ళు కానీ, ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు ఆ డేటా. వాళ్ళు ఎంతెంత టాటా సన్స్ లో వాటాన్ని హోల్డ్ చేస్తున్నారు అండ్ దాని వాల్యూ ఎంత, అండ్ ఈ ప్రెసెంట్ స్టాక్స్ ట్రేడ్ అవుతున్న మార్కెట్ క్యాపిటల్ తో టాటా సన్స్ లో ఉన్న వాళ్ళ వాల్యూ ఆఫ్ హోల్డింగ్ ని చూస్తే ఎంత పర్సెంట్ వాళ్ళ ఎంటైర్ మార్కెట్ క్యాపిటల్ లో టాటా సన్స్ ఒక వాల్యూ ఏ ఉందనేది మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. మిగతావన్నీ ఒక ఎత్తు అయితే టాటా కెమికల్స్ మాత్రం నియర్లీ 30,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ లో ఉంటే అందులో 80% ఆఫ్ ద వాల్యూ అంతా టాటా సన్స్ నుంచి వస్తూ ఉండడం, అండర్లయింగ్ బిజినెస్ వెరీ అట్రాక్టివ్ గా మార్కెట్ కి కనిపిస్తూ ఉండడం. టాటా సన్స్ వాళ్ళు ఐపీఓకి వచ్చి మార్కెట్ లో లిస్ట్ అయితే టాటా కెమికల్స్ లో వాల్యూ అన్లాక్ అవుతుంది, అండర్లయింగ్ బిజినెస్ కి అది కాదు వాల్యుయేషన్ అని మార్కెట్ భావిస్తూ స్టాక్ 5 ట్రేడింగ్ సెషన్స్ లో 40% దగ్గరగా పెరిగింది. ఇది మనం ఫస్ట్ ఛానల్ లో డిస్కస్ చేసుకున్న తర్వాత కూడా 11% దగ్గరగా స్టాక్ పెరిగింది. కానీ తర్వాత ఏమైందంటే లైక్ ఈ థర్స్డే మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత నుంచి మార్కెట్ లో వచ్చిన అప్డేట్స్ ఏంటంటే టాటా సన్స్ వాళ్ళు ఐపీఓగా రావడానికి ఇష్టపడట్లేదు. యాక్చువల్లీ దానికి ఇంకొక లాజిక్ కూడా ఉంది, ఎందుకు వాళ్ళు ఐపీఓగా రాకుండా ఉండడానికి కూడా ప్లాన్ చేయొచ్చు అనేది కూడా చెప్తాను. బట్ మార్కెట్ లో వచ్చిన స్పెక్యులేషన్ ఏంటంటే వాళ్ళు ఐపీఓగా రాకూడదు అనుకుంటున్నారు. దాని రిలేటెడ్ గా ఆర్బీఐ వాళ్ళు ఏ 20,000 కోట్ల డెట్ రిలేటెడ్ గా అయితే ఈ అప్పర్ లేయర్ ఎన్బిఎఫ్సి క్లాసిఫికేషన్ వేశారు, ఆ 20,000 కోట్ల డెట్ ని రిజాల్వ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తారని, టాటా క్యాపిటల్ నే సెపరేట్ చేయడానికి కూడా టాటా గ్రూప్ వాళ్ళు ప్రయత్నిస్తారనేలా మార్కెట్ లో స్పెక్యులేషన్స్ వస్తూ ఉండడం. ఇంత అనాలిసిస్ జరిగిందంతా టాటా సన్స్ వాళ్ళు ఐపీఓకి వస్తారంటేనే కదా ఈ లాజిక్స్ అన్ని ప్లే అవుతున్నాయి. ఒకవేళ వాళ్ళు ఐపీఓకే రానంటే వాల్యుయేషన్ అన్లాకింగ్ ఫ్యాక్టర్ ఎక్కడ ఉంటుంది. కాబట్టి టాటా కెమికల్స్ పరంగా ఇవాల్టి స్టాక్ లో రీసెంట్ మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక వచ్చిన సోషల్ మీడియా స్పెక్యులేషన్స్ వాళ్ళ ఐపీఓగా రావట్లేదనేలా రీజన్స్ తోని ఇవాళ మనం టాటా కెమికల్, నాట్ ఓన్లీ టాటా కెమికల్, ఇక్కడ మీకు కనిపిస్తున్న అన్ని టాటా స్టాక్స్ లో ఈ సెల్లింగ్ ప్రెషర్ ని మనం చూసాం. వాళ్ళు ఎందుకు ఐపీఓగా మార్కెట్ లోకి రాకూడదు అనుకుంటారు, ఎందుకంటే ఈ టాటా గ్రూప్ ఆర్ ఈ టాటా సన్స్ రిలేటెడ్ గా సైరస్ మిస్ట్రీ గ్రూప్ వాళ్ళు వాటా అమ్మేందుకు అండ్ వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు యాక్చువల్లీ టాటా గ్రూప్ కి అగైనెస్ట్ గా. ఇప్పుడు టాటా సన్స్ వాళ్ళు వచ్చి మార్కెట్ లో లిస్ట్ అయితే వాళ్ళకి అడ్వాంటేజ్ వెళ్తుంది కాబట్టి అడ్వాంటేజ్ ని ఆపడానికి టాటా గ్రూప్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారనేలా కూడా కొన్ని అప్డేట్స్ అయితే చూశాను. బట్ ఏది నిజం ఏది అబద్ధం అన్నది టాటా గ్రూప్ అయితే అఫీషియల్ గా క్లారిఫై చేయలేదు. వాళ్ళు క్లియర్ గా మేము ఐపీఓకి రావట్లేదు అంటే స్టాక్ ఇంకా పడుతుంది, లేదు మేము ఐపీఓకి వస్తున్నాం అనేలా ఏ మాత్రం అప్డేట్ డిఆర్హెచ్పి కానీ అలాంటిది ఏదైనా ఫైల్ చేస్తున్నా స్టాక్ రిలేటెడ్ గా అది బిగ్ పాజిటివ్ అవుతుంది టాటా కెమికల్స్ కి. సో నెక్స్ట్ కమింగ్ డేస్ లో డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ బిగ్ వోల్టాలిటీ ఉంటుంది అని అయితే గుర్తుంచుకోవాలి. అలా అని డౌన్ సైడ్ 30% 40% స్టాక్ పడిపోతుందని కాదు, ఆర్ అప్ సైడ్ కూడా 50% 100% పెరిగిపోతుందని కాదు. ప్లస్ ఆర్ మైనస్ ఒక 20% వోల్టాలిటీ టాటా కెమికల్స్
లో మనం చూస్తాం. కాబట్టి భయపడిపోయి స్టాక్ నుంచి ఇంకా దూరం వెళ్ళిపోవాలి, ఇన్వెస్టర్స్ అందరూ అలర్ట్ అయిపోవాలనే ఒక అప్డేట్ అయితే కాదు ఇది. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ర్యాలీ, బట్ ఎనీవే 80% ఆఫ్ ద వాల్యుయేషన్ టాటా సన్స్ ఉంది అనేలా మార్కెట్ కి అర్థం అవుతుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ కూడా పాయింట్ ఎలివేట్ అవుతుంది. కాబట్టి ఈవెన్ వితౌట్ ఐపీఓ కూడా మార్కెట్ కొంత వాల్యూ చేయడానికి ప్రయత్నిస్తుంది ఆ స్టేక్ హోల్డింగ్ ని. బట్ ఐపీఓ వస్తే అది ఫుల్ గా ఫ్యాక్టర్ అవుతుంది. ఒకవేళ రాకపోతున్నా ఏదైతే ర్యాలీ వచ్చిందో ఆ ర్యాలీ అంతా న్యూట్రల్ అవుతుందైతే నేను అనుకోవట్లేదు. బట్ వస్తుందంటే మాత్రం అది పాజిటివ్ గా టాటా కెమికల్స్ కి ఇంపాక్ట్ ఉంటుందని అయితే అనుకుంటున్నాను. ±20% వోల్టాలిటీ టాటా కెమికల్స్ లో కమింగ్ డేస్ లో మనం చూస్తాం. దట్ టు బేస్డ్ అపాన్ అఫీషియల్ అప్డేట్, టాటా గ్రూప్ దగ్గర నుంచి వచ్చే అఫీషియల్ అప్డేట్. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి సెంట్రల్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి 47 crores విలువ చేసే సిగ్నలింగ్ అండ్ టెలికమ్యూనికేషన్ వర్క్ రిలేటెడ్ గా ఆర్డర్ లభించిందని నాగ్పూర్ డివిజన్ రిలేటెడ్ గా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఇది మార్కెట్ క్లోజ్ అయ్యాక వస్తున్న అప్డేట్, బట్ మార్కెట్ టైం లో వస్తున్న అప్డేట్. వీళ్ళకి సుమారుగా 2092 crores విలువ చేసే ఆర్డర్స్, 4 ఆర్డర్స్. ఒకటి మధ్యప్రదేశ్ వాళ్ళ దగ్గర నుంచి, రెండవది హిమాచల్ ప్రదేశ్ వాళ్ళ దగ్గర నుంచి, ఇంకొకటి నార్త్ జోన్ దగ్గర నుంచి, అండ్ ఫైనలీ 4th ది మెట్రో స్టేషన్స్ రిలేటెడ్ గా ఇలా 4 ఆర్డర్స్ వీళ్ళకి లభించాయని వీళ్ళు 2092 crores విలువ చేసే ఆర్డర్స్ అప్డేట్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ గెయిన్ అయింది. ఈవెన్ ఆ అప్డేట్ తర్వాత కూడా సుమారుగా 47 crores విలువ చేసే ఆర్డర్ లభించిందని ఇవాళ మార్కెట్ క్లోజ్ అయ్యాక 4:30 కి అప్డేట్ చేస్తున్నారు. అండ్ ప్రీవియస్ గా అప్డేట్ చేసింది మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక నైట్ 8 o'clock కి. కాబట్టి ఇవాళ మార్కెట్ లో ఆ రియాక్షన్ అయితే కనిపించింది. అండ్ ఫ్రెండ్స్, మీకు గుర్తుంటే ఇక్కడ నుంచి కొద్ది రోజుల క్రితం సుప్రీం కోర్టు వాళ్ళు ఎలక్ట్రోలర్ బాండ్స్ రిలేటెడ్ గా ఎస్బీఐ వాళ్ళకి ఒక బిగ్ అప్డేట్ చేశారని న్యూస్ వీడియోలో నేను మీకు ఇన్ఫార్మ్ చేశాను కదా. ఇది పొలిటికల్ గా చాలా ఇంపార్టెంట్ గా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయబోతుంది. ఇది ఎలాంటిదంటే ఏ పొలిటికల్ పార్టీకి ఎంతెంత డబ్బులు వెళ్ళాయి, పర్టికులర్ గా ఎవరి దగ్గర నుంచి వెళ్ళాయి అన్నది ప్రజలకి తెలియజేసే ప్రయత్నం సుప్రీం కోర్టు దగ్గర నుంచి జరుగుతున్నట్లయితే కనిపిస్తుంది. పర్టికులర్ గా April 12, 2019 నుంచి February 25, 2024 వరకు ఏ పొలిటికల్ పార్టీస్ కి ఎవరెవరు ఎంత డొనేట్ చేశారు అన్నది సుప్రీం కోర్టు వాళ్ళు ప్రజల ముందు పెట్టాలనే ప్రయత్నం అయితే చేశారు. అండ్ అసలు ఈ సిస్టమ్ తీసుకొచ్చిందే, ఈ ఎలక్ట్రోలర్ బాండ్స్ తీసుకొచ్చిందే క్యాష్ రూపంలో పొలిటికల్ పార్టీస్ చేసే ట్రాన్సాక్షన్స్ తగ్గించి, చేస్తున్న అతని ఊరు పేరు ఎవ్వరికి తెలియకుండా ప్రైవసీ ప్రొటెక్షన్ తో కావాలనుకుంటే ఎన్ని కోట్లైనా పార్టీలకి డొనేషన్లు ఇవ్వచ్చు అని ఎలక్ట్రోలర్ బాండ్స్ అయితే మనకు వచ్చాయి. కానీ ప్రెసెంట్ సుప్రీం కోర్టు వాళ్ళు ఏ డేట్ నాడు ఆ ఎలక్ట్రోలర్ బాండ్స్ తను కొన్నాడు, ఎవరు కొన్నారు, ఇది ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరు కొన్నారు, ఎంత కొన్నారు, ఎప్పుడు కొన్నారు, ఈ డేటా మాకు కావాలి అని అడిగారు. కానీ ఎస్బీఐ వాళ్ళు ఇప్పుడు కాదు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత June 30 వరకు మాకు గడువు ఇవ్వండి, అప్పటి వరకు మేము ఈ డేటాని పబ్లిష్ చేసేస్తాం. బికాస్ ఎవరు కొన్నారు, ఎంత కొన్నారు, ఎప్పుడు కొన్నారు వరకు ఓకే, బట్ ఎవరికి డొనేట్ చేస్తున్నారు అనేది తెలియాలంటే మాకు చాలా టైం పడుతుంది. సో మేము దానికి టైం తీసుకుంటాం, June 30 వరకు మాకు టైం ఇవ్వండి అంటే సుప్రీం కోర్టు వాళ్ళు ఇండియాలో నెంబర్ 1 బ్యాంక్ మీరు అయ్యండి, మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ చేయడం కరెక్ట్ కాదు, ఇది కంటెంట్ ఆఫ్ కోర్ట్ కిందకు వస్తుంది, మీకు నేను ఎక్కువ టైం కూడా ఇవ్వం, రేపటి లోపు March 12th నెక్స్ట్ 24 hours లోపు ఎవరెవరు కొన్నారు, ఎంత కొన్నారు, ఎప్పుడు కొన్నారు అనే వివరాల్ని ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి సబ్మిట్ చేయండి. అండ్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి కూడా March 15 5 PM ఈవినింగ్ 5 PM వరకు టైం ఇస్తూ అప్పటికి మీరు మీ వెబ్సైట్ లో ఈ డేటాని పెట్టాల్సిందే అని అల్టిమేటం అయితే జారీ చేయడం జరిగింది. ఈ లోపు కానీ ఎస్బీఐ వాళ్ళు డేటాని కానీ షేర్ చేయకపోతే ఎస్బీఐ వాళ్ళపై కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకి ప్రొసీడింగ్స్ వెళ్తాయని కూడా సుప్రీం కోర్టు వాళ్ళు చాలా హార్ష్ గానే స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. పొలిటికల్ గా చూసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ని ఈ సినారియో రిలేటెడ్ గా ఆరోపణలు అయితే చేసుకుంటున్నారు. బట్ ఇక్కడ ఎవరెవరు ఎంతెంత డొనేషన్స్ చేశారు పొలిటికల్ పార్టీస్ అనేది అయితే బయటపడుతుంది. బట్ ఎవరికి చేశారన్నది అయితే మనకి తెలియదు, మ్యాచింగ్ అయితే ఉండదు. బట్ ఎవరు ఎంతకి ఏ రోజుల్లో డొనేషన్లు చేశారన్నది ఏ పొలిటికల్ పార్టీస్ కని తెలియదు, బట్ చేసింది పొలిటికల్ పార్టీస్ కే. కాబట్టి అందులో పెద్ద ప్లేయర్స్ నేమ్స్ మనకి బయటకు వస్తూ ఉంటే యూజువల్ గా కొన్ని పేర్లు ఏ పొలిటికల్ పార్టీస్ కి రిలేట్ అవుతాయో తెలుస్తాయి. కాబట్టి దాన్ని బట్టి అసెస్మెంట్ అనేది పీపుల్ మధ్యలో, జనాల మధ్యలో జరుగుతుంది. అండ్ ఈ డేటా మొత్తం March 15 ఈవినింగ్ 5 PM కి అప్డేట్ అవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ తర్వాత 1-2 రోజులు మొత్తం సోషల్ మీడియా, న్యూస్ ఛానల్స్ అన్నిట్లో కూడా మీకు ఇదే డేటానే వినిపిస్తూ ఉంటుంది, వీళ్ళు ఇంతకి పొలిటికల్ పార్టీస్ కి డొనేట్ చేశారు అని. నెక్స్ట్ స్టార్టింగ్ లో చెప్పాను కదా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎస్బీఐ కి అగైనెస్ట్ గా కొన్ని రిపోర్ట్స్ వచ్చాయని. హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా ప్రీవియస్ గా బై రేటింగ్ ఇస్తూ 2025 టార్గెట్ ఇచ్చిన సిఎల్ఎస్ఏ వాళ్ళు కొన్ని నెగిటివ్ థింగ్స్ ని మెన్షన్ చేస్తూ బై నుంచి స్టిల్ అవుట్ పర్ఫార్మ్ మీన్స్ ఇంకా పెరుగుతుందనే రేటింగ్ తోనే 1650 టార్గెట్ ఇస్తూనే డౌన్ గ్రేడ్ అయితే చేశారు. అంటే ప్రీవియస్ గా ఉన్నంత బులిష్ గా కాదు, బట్ ప్రెసెంట్ నుంచి బులిష్ గా చూస్తూ టార్గెట్ ని కట్ చేస్తూ నెగిటివ్ స్టేట్మెంట్స్ చేశారు. ఇప్పుడు ప్రెసెంట్ ఒక టఫ్ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ అవుతూ ఉంది. అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ పరంగా కూడా ఒక హై ఆస్క్ రేట్ మెయింటైన్ అవుతూ ఉంది. కాబట్టి డిపాజిట్స్ పరంగా వీళ్ళకి ఇష్యూస్ ఎదురవుతాయని, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ పరంగా వి షేప్ రికవరీ
రికవరీ కాదు, యూ షేప్ రికవరీ ఉంటుందని. కాబట్టి వీళ్ళ ఎర్నింగ్ పర్ షేర్ ఈపీఎస్ ఎస్టిమేట్స్ ని కమింగ్ ఇయర్స్ కి డౌన్ గ్రేడ్ చేస్తూ తగ్గిస్తూ టార్గెట్ కూడా 2025 కాకుండా 1650 గా డౌన్ గ్రేడ్ చేస్తున్నట్టు సిఎల్ఎస్ వాళ్ళు అప్డేట్ చేస్తుండడం స్టాక్ రిలేటెడ్ గా వాళ్ళ సెల్లింగ్ ప్రెషర్ ని క్రియేట్ చేస్తే బర్న్స్టీన్ వాళ్ళు ఇప్పటి వరకు ఎస్బీఐ చాలా అవుట్ పర్ఫార్మ్ చేసింది అండ్ ఇక్కడి నుంచి పెరిగే ప్రాబబిలిటీ తక్కువ కంపేర్డ్ విత్ పిఎస్యు. ప్రైవేట్ బ్యాంక్స్ కి స్పేస్ ఉంది గ్రో అవడానికి, కాబట్టి వాల్యుయేషన్ కంఫర్ట్స్ ని మేము పరిగణలోకి తీసుకొని స్టాక్ రిలేటెడ్ గా 780 రేటింగ్ బట్ స్విచ్ బ్యాక్ టు ప్రైవేట్ స్టాక్స్ ఫ్రమ్ పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ అనేలా ఎస్బీఐ రిలేటెడ్ గా బర్న్స్టీన్ వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ కొటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళు పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ రిలేటెడ్ గా చెప్తున్న కామెంట్ నాన్ ఫైనాన్షియల్ స్టాక్స్ అన్నిటి గురించి కాదు, నాన్ ఫైనాన్షియల్ స్టాక్స్ గురించి చెప్తూ కొన్ని స్టాక్స్ జస్ట్ ఫండమెంటల్స్ లో కొంత చేంజ్ రాగానే స్టాక్స్ 180%, 300%, 270%, 500, 400% దగ్గరగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే ర్యాలీ అయ్యాయి. లైక్ ఎఫ్ఎస్సిటీ కానీ, మెస్గాన్డాక్ కానీ, ఎంఆర్పిఎల్ కానీ, ఎస్జేవిఎన్ కానీ, ఐఆర్ఎఫ్సి కానీ ఆర్ మిగతా మోస్ట్ ఆఫ్ ద రైల్వే స్టాక్స్, డిఫెన్స్ స్టాక్స్ భారీగా ర్యాలీ అయ్యాయి కదా. వాటి గురించి చెప్తూ లిటిల్ గ్రోత్ ఇన్ ఫండమెంటల్స్, ఇంత స్టాక్ ప్రైస్ ర్యాలీకి లాజిక్ లేదని అండ్ ఫర్దర్ గా వచ్చే ఏ ర్యాలీనైనా ఎగ్జిట్ ఆపర్చునిటీగా యూస్ చేసుకుంటూ ఇతర ప్రైవేట్ స్టాక్స్ వీటిలైనా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీగా చూడాలి. కానీ ప్రెసెంట్ ఓవర్ గా పెరిగిపోతున్న పబ్లిక్ స్టాక్స్ లో జాగ్రత్త వహించాలి. ప్రెసెంట్ వస్తున్న ర్యాలీస్ లో మాత్రం ఎగ్జిట్ కాల్ తీసుకోవడం బెటర్ అనేది కొటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళ వాదన. నెక్స్ట్ సిగాచి ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ సుమారుగా 16% దగ్గరగా డౌన్ అయింది. దీనికి ప్రధాన కారణం మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ రిలేటెడ్ గా మీకు ఐడియా ఉంటుంది కదా. ఆ టైంలో ఆ బెట్టింగ్ యాప్ ద్వారా చేసిన స్కామ్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలను సంపాదించిన వాళ్ళు ఇతర దేశాల నుంచి ఆ డబ్బుల్ని ఇండైరెక్ట్ గా మళ్ళీ ఇండియన్ స్టాక్ మార్కెట్ లోకి ఏ కంపెనీస్ లోకి ఇన్వెస్ట్మెంట్ చేశారన్నది ఈడీ వాళ్ళు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఒక రిపోర్ట్ నైతే ఇష్యూ చేశారు. ఏ స్టాక్స్ లో ఆ డబ్బులు ఇండైరెక్ట్ గా వచ్చి ఇష్యూ చేయబడిందని, ఏ స్టాక్స్ లోకి ఇండైరెక్ట్ గా డబ్బులు వచ్చి పెట్టుబడులుగా మారబడిందని, ఆ స్టాక్స్ అండ్ దానికి వెనకుంటున్న కంపెనీస్ అండ్ దాని వెనకుంటున్న అసలు వ్యక్తులు ఈ మహాదేవ్ బెట్టింగ్ స్కామ్ రిలేటెడ్ గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు సుమారుగా 1100 crores విలువ చేసే ఈ మనీ ఇన్వెస్ట్ అయిన స్టాక్స్ రిలేటెడ్ గా డేటాను రిలీజ్ చేస్తూ ఉండడం. అందులో మీరు ప్రీవియస్ గా సెర్వోటెక్, జెన్సోల్, స్టార్ హౌసింగ్, బీసీఎల్ ఇండస్ట్రీస్, వికాస్ ఎకోటెక్, టైగర్ లాజిస్టిక్స్, ఎస్ఆర్ షిప్పింగ్ ఈ పేర్లు అయితే వింటూ వచ్చుంటారు. ఈవెన్ వికాస్ లైఫ్ కేర్ అండ్ బాలుఫోజ్ ఇవన్నీ. బట్ ఇప్పుడు ఇక్కడ నుంచి కొంతకాలం బ్యాక్ వచ్చి ఐపీఓగా లిస్ట్ ఉన్న సిగాచి ఇండస్ట్రీస్ పేరు కూడా కనిపిస్తూ ఉండడం స్టాక్ లో ఇవాల్టి సెల్లింగ్ ప్రెషర్ కి మెయిన్ రీజన్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అండంలోనే మనం స్కామ్ గా చూడలేం సిగాచి అని కాదు, ఏ కంపెనీ అయినా. బికాస్ లెట్స్ సే ఒక అతను స్కామ్ చేస్తే ఆ స్కామ్ చేసిన డబ్బులు ఇండైరెక్ట్ గా దుబాయ్ అండ్ ఇతర దేశాల నుంచి ఇండియన్ స్టాక్ మార్కెట్ లో లెట్స్ సే హెచ్డిఎఫ్సి లోనో రిలయన్స్ లోనో పెట్టారనుకోండి, ఇది స్కామ్ కాదు. బట్ ఏ కంపెనీలో అయితే పెట్టుబడులు పెట్టారో ఆ కంపెనీ ఓనర్లు ఈ స్కామ్ చేసిన అతను ఇండైరెక్ట్ గా లాభం చేకూర్చుకునేందుకు మీరు నా కంపెనీలో పెట్టిన స్టాక్స్ ని పెంచండి, పంప్ చేయండి, మా స్టాక్స్ ని పెంచండి అని ఇండైరెక్ట్ గా వాళ్ళ డీలింగ్ కుదుర్చుకొని కానీ పెట్టుబడులు కానీ స్టాక్స్ లోకి వచ్చుంటే అది బిగ్ నెగిటివ్. లెట్స్ సీ ఈడీ వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఈ కంపెనీకి సంబంధించిన ఏ ప్రమోటర్స్ అయినా ఆ బెట్టింగ్ స్కామ్ రిలేటెడ్ గా ఉంటున్న వాళ్ళతో ఇండైరెక్ట్ గా రిలేట్ అయ్యారా లేదా అని ఒక క్లారిఫికేషన్ ఇస్తే దెన్ ఈ నెగిటివిటీ రిజాల్వ్ అవుతుంది. అప్పటి వరకు ఏదో రకంగా ప్రమోటర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారేమో అని మార్కెట్ లో భయాలు కూడా స్టాక్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ కి రీజన్ గా ఉంటాయి. ఇవాల్టి ఫాల్ కి అయితే అదే ప్రధాన కారణం. ఇన్ఫాక్ట్ వీళ్ళు ఇవాళ వాళ్ళ జాయింట్ వెంచర్ రిలేటెడ్ గా పాజిటివ్ స్టేట్మెంట్స్ కూడా చేశారు. $180 million దగ్గరగా రెవెన్యూస్ ని కూడా చూస్తున్నారు న్యూ జేవీ ద్వారా, న్యూ జాయింట్ వెంచర్ ద్వారా అని. బట్ స్టిల్ దాన్ని కూడా మార్కెట్ పక్కన పెడుతూ స్టాక్ ఇవాళ ఇంతలా డౌన్ అయింది. అండ్ స్మాల్ ఇన్ఫర్మేషన్, రీసెంట్ టైమ్స్ లో అందరు అటెన్షన్ ని గ్రాప్ చేసిన జేటీఎల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి కూడా రీసెంట్ టైమ్స్ లో రైజ్ చేసిన మనీలో జెనిత్ మల్టీ ట్రేడింగ్ డిఎంసిసి, ఇందాక మనం ఎవరి గురించి అయితే స్కామ్ చేశారు, దుబాయ్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయనుకున్నామో వాళ్ళు కూడా ఇందులో పెట్టుబడులు పెట్టినట్లు అప్డేట్స్ కనిపిస్తూ ఉండడం స్టాక్ కి వాళ్ళ డౌన్ అయింది. బట్ క్లారిటీ రావాలి ప్రమోటర్స్ కి వీళ్ళకి రిలేషన్ ఉందా లేదా అని. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కమింగ్ టు ఇంట్రాడే లెవెల్స్. ప్రెసెంట్ ఉంటున్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 22,280 అండ్ 22,240 అండ్ అప్ సైడ్ 22,370 అబౌవ్. ఇది ఇంపార్టెంట్ రేంజ్ 22,450 టు 22,430. ఇది బ్రేక్ చేస్తే ఇంకొక 100 పాయింట్స్ దగ్గరగా 22,540 టు 22,560 ఆ 20 పాయింట్ జోన్ లో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయితే అరైజ్ అవుతుంది. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 47,150 బిలో 46,870 అండ్ అప్ సైడ్ ఇవాళ మంచిగా ఫాల్ అయిన తర్వాత రివర్సల్ లో కూడా 47,440 బ్రేక్ అవ్వలేదు. ఎగ్జాక్ట్లీ అక్కడ దగ్గరకు వచ్చి రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఆ లెవెల్ అబౌవ్ కానీ మార్కెట్ ఇంట్రాడే లో మేనేజ్ చేయగలుగుతుంటే టువర్డ్స్ 47,630 అండ్ 47,820 రెసిస్టెన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి.
రేంజ్ అయితే డిస్కస్ చేయట్లేదు, మార్కెట్ ఫాల్ అయింది కరెక్టే, బట్ ఈవెంట్ ఉంది March 12th లెట్ ఇట్ కంప్లీట్. తర్వాత ఇఫ్ మార్కెట్ లో ఉన్న కండిషన్స్ 22 to 20 ఒకవేళ మార్కెట్ బిలో వెళ్ళి క్లోజ్ అవుతుంటే దాని మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న రేంజ్ ని డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇఫ్ మార్కెట్ లో ఆ కంఫర్ట్ మనకు ఉందనుకుంటే, బికాస్ ఇక్కడ కంఫర్ట్ లేకుండా మార్చ్ మంత్ ఎప్పుడు వోల్టైల్ మంత్ కాబట్టి అన్నెసరీగా ట్రాప్ అవ్వద్దు. ఈ రీసెంట్ డేస్ లో మార్కెట్ చాలా స్ట్రాంగ్ గా ర్యాలీ అయింది, చిన్న డిప్ ఇచ్చింది, చూద్దాం మార్కెట్ లో సెంటిమెంట్ ఎలా ఉందని. ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరకు వచ్చి ఒక క్లారిటీ వస్తున్నప్పుడు రేంజ్ ని డిస్కస్ చేద్దాం, లేదంటే ఎన్ని డేస్ అవాయిడ్ చేస్తే అంత బెటర్. ఇక్కడ పేషెన్స్ లెవెల్ అనేది న్యూట్రల్ స్ట్రాటజీస్, ఆ రేంజ్ బౌండ్ స్ట్రాటజీస్ చేస్తున్న వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. అది లేకే చాలా డబ్బులు ఇక్కడ పోతూ ఉంటాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.